చూడరా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో అన్ని నాకు తెలుసురా. నిన్ను కాపాడడం కోసమే మేము ఇంత రిస్క్ చేస్తున్నాం. మూసుకొని చెప్పించాయి. నీతో పాటు నేను కూడా చావాలా? తలపైకెత్తు, చూడరా, నన్ను చూడు. నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా నీకు? పని ఒత్తిడి వల్ల పోలీసులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాడు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఆర్టీఐ యాక్ట్ కింద రిక్వెస్ట్ పెట్టాం. ఇప్పుడు అర్థమైందా మనిద్దరం ఎందుకు పరిగెడుతున్నామో? ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్ తో కలిసి వెళ్ళు, సరేనా? నాకెందుకు ఇలా జరుగుతుంది సార్? ఏం కాదులేరా, ధైర్యంగా ఉండు. సార్ నాకు భయం వేసేది సార్. పద పోదాం. కనిపించాడా? లేదు సార్, అక్కడ చూద్దానండి. ఆటో ఇదిగో అరవింద్ రమ్మ, ఫోన్ చేయి. మీరే రండి సార్, మీరే రండి సార్. ఎందుకయ్యా పని చేసావు? నన్ను ఒక్కదాన్ని కాదు, ఆడవాళ్ళం ఇద్దరిని రోడ్డు మీద పడేసావు కదయ్యా. నువ్వెందుకు చేసావు ఇదంతా? నువ్వు కాకుండా ఇంక వేరే పోలీసు వాళ్ళే లేరా? నువ్వే ఎందుకు చేసావు? ఏదో పెద్ద పోలీసులు హీరో అయినట్టు. వీడికేం సమాధానం చెప్తావు? నోర్మోయ్, ఇక్కడైనా నన్ను ప్రశాంతంగా ఉండలేవు. అవును, నేనే నీ మనశ్శాంతి పోగొడుతున్నాను కదా. నోరు మూసుకోమని చెప్పాను కదా, పోతలకి. అనసూయ, మీరిద్దరు ఇక్కడికి రావద్దు, దూరంగా వెళ్ళిపోండి. ఇక్కడికి పిల్లాడిని అస్సలు తీసుకురావద్దు. వాడు పెద్దవాడే ఒక్కడే నన్ను చూడ్డానికి రావాలి. అప్పటి వరకు ఎవరు రావద్దు. బాగా చదువుకోరా. పో. జాగ్రత్త అనసూయ. రండమ్మా, రండి, టైం అయిపోయింది. సరే పోండి. నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను. అరవింద్ సార్, స్టేషన్కి అవుట్ సైడ్లో టీ షాప్ ఉంది కదా? అవును సార్. నీ పేరు మీద ఒక లెటర్ వాళ్ళకి ఇచ్చా, అది తీసుకొని చదువు. అలాగే సార్. మీరు చూసుకోండి సార్. నేను చూసుకుంటా. ఎలా ఉన్నావు నువ్వు? బాగానే ఉన్నాను. రే రాజా. సార్, నేను ఇటువైపు, మీరు అటువైపు, చాలా బాధ వస్తుంది సార్. పోరా. అరవింద్, ఆ రోజు దేవకుమార్ని నీ దగ్గరికి పంపించిన వెంటనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. సార్ बैठ जा यार. సార్,
వేరే ఇంజరీ లేదుగా? లేదు సార్. మొత్తానికి దేవకుమార్ని తప్పించావుగా, హ్యాపీయా? అతన్ని ఎవరు ఫాలో అయ్యారు? మాణిక్యం సార్. ట్రేస్ కియా క్యా? ఎస్ సార్. సారీ సార్, నేను చాలా ట్రై చేశాను. కారణం అడిగినప్పుడు చెప్పు రంగరాజు. సారీ సార్. రంగరాజు సార్, ఈ కేసు ఫైల్ అయితే నీకు పెన్షన్ కూడా రాదు కదా? అవును సార్. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన టైంలో ఎందుకు నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పు. అవును, ఇంత సీనియారిటీ ఉన్న నిన్ను ఎవరు కోర్టు డ్యూటీకి పంపింది? ప్రభాకర్ సార్. ఏ తుమారా ఐడియా క్యా? సార్ నీ పనా ఇది? సార్ నిన్న స్టేషన్లో ఇంకెవరూ లేరు సార్. నువ్వు కూడా లేవా? నువ్వు స్టేషన్లో ఎందుకుంటావులే. రంగరాజు సార్, తూ ఫికర్ మత్ కర్, నేను మేనేజ్ చేస్తాను. సార్. పద. రంగరాజు రావయ్యా, రా. బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి కదా? నేను జీవితంలో చాలా సాధించాలి సార్. ఇప్పుడే సార్ నా జీవితం మొదలైంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను ఎవరి జోలికి రాను సార్. నా బతుకు నేను బతుకుతాను సార్. ప్లీజ్ సార్. లేదురా, నిన్నొకడు కాపాడదాం అనుకుంటున్నారు. అది నాకు ప్రాబ్లం అవుతుంది, వేరే దారి లేదు. రంగరాజు చూడు, పట్టుకున్నావు. నీకు పెన్షన్, పిఎఫ్. లక్కీ అయ్యా నువ్వు. మాణిక్యంకి థ్యాంక్స్ చెప్పాలి నువ్వు. రంగరాజు ఇట్రా. రంగరాజు ఏంటి ఆలోచిస్తున్నావు? ఇట్రా. షూట్ చేయవాడిని, చంపే. సార్ నేను ఎవరితో ఏ విషయాలు చెప్పను సార్. పిస్తోల్ విషయాలు మాట్లాడను సార్. సార్ 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 వద్దు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ సార్ నన్ను క్షమించి వదిలేండి సార్. చంపొద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ షూట్ చేయి. ఈ అవకాశం సర్వీస్ అయిపోయే టైంలో ఎవరికి వస్తుంది? షూట్ చేయి. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వదిలేండి సార్, ఎవ్వరికి చెప్పండి సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ నన్ను మీ అబ్బాయి అనుకోండి సార్. నాకు బతికాక లేదా సార్. నేనే తప్పు చేయలేదు సార్. సార్ కాల్తాను సార్, కాల్తాను సార్, ప్లీజ్ సార్. నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు సార్. మరి ఎందుకు సార్ నేను చావాలి? నా వల్ల కాదు. ఏంటయ్యా, షూట్ చేయి. సర్వీస్లో చాలా వరకు రైటర్గానే పనిచేశాను. ఇది పట్టుకుంటే చూడండి చేతులు ఎలా వణుకుతున్నాయో. बहुत ఈజీ అయ్యా. इधर देख. యాకోబు కుటుంబంలో ఇంకో తరం నిరక్షరాస్యగా మిగిలిపోయింది. అందుకు నేను కూడా ఒక కారణం అనే ఆలోచన నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. నేను ఆ గిల్ట్ నుంచి పూర్తిగా కోలుకోకముందే దేవకుమార్ కేసు క్లోజ్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. सर बात किया क्या उसे? లేదు సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం సార్. देख రంగరాజు, ఆ దేవకుమార్ కేసు క్లోజ్ చేద్దాం. కోఆపరేట్ చేయి. ఏంటి, ఆ అబ్బాయి ఎస్కేప్ అయ్యాడు, అర్థమైందా? వాడి గ్యాంగ్ నిన్ను అటాక్ చేసినప్పుడు వాడు ఎస్కేప్ అయ్యాడు. ప్రభాకర్ సార్, ఇదేగా నువ్వు రాసింది? అవును సార్. నువ్వు ఇదే చెప్పు.
నేనే షూట్ చేశాను. ఆ అబ్బాయి చచ్చిపోయాడు, కుప్పకూలిపోయాడు. ఏందయ్యా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు? అందరికీ ప్రాబ్లం అయ్యా. నువ్వేగా అతన్ని షూట్ చేసింది. ముందు తెలీదా వాడు ఫైల్లో క్రైమ్ సీన్ రాసినప్పుడు? రావయ్యా, కేసు క్లోజ్ చేద్దాం. రా రా. నేనే షూట్ చేశాను. కోర్టులో కోర్టులో సరెండర్ అవుతాను. నీకు మెంటల్ గానే ఎక్కిందా ఏంటయ్యా? పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతున్నావు. ఈ గిల్టుతో జీవితాంతం బతకడం నా వల్ల కాదు. అయితే మేమందరం ట్రబుల్ ఫేస్ చేయాలా? ఇటు చూడు, నువ్వు గిల్టుతోనే చచ్చినట్టు బతికి తీరాలి. మూసుకొని చెప్పించేయి. నా వల్ల కాదు. నేను చెప్తాను, నిజమే చెప్తాను. కేసు క్లోజ్ చేద్దాం అంటే నిజమే చెప్తాను అదే వాగుతున్నావు. చెప్తాను, నేను చెప్తా, నిజమే చెప్తాను. ఏ సున్నేవాలా నయ్యే చెప్తాను. చెప్పిందే చెప్తున్నాడు. నిజమే చెప్తాను. సరెండర్ అవుతావా? సరెండర్ అవడానికి నేను ఛాన్స్ ఇస్తానా? సార్ వద్దు సార్. నేను ఏది చెప్తే అది చెయ్యాల్సిన కుక్కవిరా నువ్వు. చెప్పింది మాత్రమే చెయ్యి, లేదా ఈ ట్రిగ్గర్ నొక్కేసి నేను పాతి పెడతా. చెప్తాను చెప్తాను నన్ను రమ్మని మనసు చెప్పారంటగా. మిమ్మల్ని క్షమాపణ అడగాలి. నన్ను క్షమించగలరా? నన్ను క్షమించండి సార్. అయ్యా, నన్ను క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి సార్, క్షమించండి. క్షమించడానికి నేనెవరిని? మిమ్మల్ని నేనేం క్షమిస్తాను? ఈ క్షోభను భరించలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. పోలీస్ యూనియన్ కోసం పోరాడే వాళ్ళందరినీ మారుమూల ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయా స్టేషన్స్లో వాళ్ళని అవమానిస్తూ నీచమైన పనులు చేయిస్తుండడంతో అందరూ సైలెంట్ అయిపోయారు, నాతో సహా. తెలియకుండానే 20 ఏళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత పోలీస్ ఫోర్సులో జాయిన్ అయిన వాళ్ళెవరికి యూనియన్ కావాలని కోరిక పుట్టలేదు. 15 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లో కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు సమాజంలో యూనియన్ లేని మనలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. మనమంతా సంఘటితమైతే ప్రజలకు ఒక శక్తివంతమైన గొంతుకనిచ్చినట్టే. యూనియన్కున్న శక్తి అలాంటిది. ప్రజల దృష్టిలో పోలీస్ అంటే ప్రభుత్వం, అధికారం. అధికారం లేని నీలాంటి నాలాంటి సాధారణ పోలీసులకే ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి. దేవకుమార్, శరణ్యల లాంటి హత్యలు పునరావృతం కాకూడదు. అందుకోసం పోరాడే పోలీసులు మనకు కావాలి. మనమందరం చేయాల్సింది ప్రజల్ని ప్రేమించే పోలీసులుగా మారడం. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారని ఒకసారి నువ్వు నన్ను అడిగావు. స్వచ్ఛందంగా ట్రైనింగ్ అకాడమీకి వెళ్లి క్లాసులు తీసుకునేవాడిని. కొత్తగా ఉద్యోగంలో చేరిన నీలాంటి వాళ్లే ప్రభుత్వానికి, ప్రజలకి సంధానకర్తలు. ఒకవేళ ఏ వ్యక్తినైనా పోలీస్ సిస్టమ్ అవుట్ సైడర్గా ట్రీట్ చేస్తే మన ప్రజల్ని మనమే టార్గెట్ చేస్తున్నామా అని ఒక్క క్షణం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇక నీ వంతు ప్రయత్నించు. నువ్వు మార్పు తేగలవని నేను నమ్ముతున్నాను. రేపే యూనియన్ కేసు హియరింగ్. లాయర్ గారి దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. గో, మార్పు కోసం పోరాడు.